హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనీ వ్లాగ్స్. ఈరోజు మనం టేస్టీగా చికెన్ కుర్మా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో చికెన్ తీసుకోవాలి. నేను ఇక్కడ కేజీ చికెన్ తీసుకుంటున్నాను. 1 స్పూన్ ఉప్పు, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం నూనె వేసుకోవాలి. నూనె అవన్నీ వేసుకున్న తర్వాత ఇవన్నీ కలిసేలాగా మనం మంచిగా కలుపుకోవాలి. ఇవన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత కొంచెం పెరుగు, కొంచెం ధనియాల పొడి అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఇదంతా కలుపుకున్న తర్వాత ఒక మిక్సీ జార్లో కొంచెం జింజర్ వేసుకోవాలి. జింజర్ వేసుకున్న తర్వాత కొన్ని ధనియాలు కూడా మనం వేసుకోవాలి. ఆ తర్వాత వెల్లుల్లి వేసుకొని, చెక్క మొగ్గ వేసుకొని, కొంచెం కొబ్బరికాయ వేసుకొని, ఏలక్కాయలు కూడా వేసుకొని మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయిలో నూనె వేసుకొని మరిగించాలి. ఇప్పుడు 1 కేజీ చికెన్కి నేను ఇక్కడ మీడియం సైజ్ ఎర్రగడ్డలు 3 తీసుకుంటున్నాను. వీటిని మనం మీడియం సైజులో కట్ చేసుకోవాలి. వీటిని కట్ చేసుకున్న తర్వాత ఇందాక మరిగించిన నూనెలో వేసి మంచిగా మనం కలుపుకోవాలి. ఇప్పుడు ఇందాక మనం మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని వేసుకొని అంతా కలిసేలాగా మనం కలుపుకోవాలి. ఇదంతా కలిసిన తర్వాత మూత పెట్టేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం సేపు తర్వాత మూత తీసి ఇందాక మనం పేస్ట్ చేసుకున్నది కూడా మనం దీంట్లో వేసేసుకోవాలి. ఇదంతా కూడా మంచిగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ కారము, 1 స్పూన్ ఉప్పు వేసి అంతా కలుపుకోవాలి. ఇదంతా కలిసిపోవాలి. ఇప్పుడు మూత పెట్టి ముక్క ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే అంతే, మన టేస్టీ చికెన్ కుర్మా అయితే రెడీ అయిపోతుంది. ఈ కుర్మాని నార్మల్ రైస్లో వేసుకొని తిన్న బిర్యానీ టేస్ట్ వస్తుంది. మనం కారం లెవెల్స్ అనేది తక్కువ వేసాం కాబట్టి చిన్నపిల్లలు బాగా తింటారు, ఇష్టంగా తింటారు. చూసారా ముక్క ఎంత పర్ఫెక్ట్గా ఉడికిందో. ఇది తింటే అందరూ మైమర్చిపోతారు, అంత బాగుంటుంది. అలాగే ఇది ఎంతో సింపుల్ రెసిపీ కుర్మాకి. అంతే అండి, ఇంత ఈజీగా మీరు కూడా మీ ఇంట్లో చికెన్ కుర్మా చేసుకోవచ్చు. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.